అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రానున్నవి శరన్నవరాత్రులు కదండి. చాలామంది భవానీ మాల వేసుకుంటారు. అయితే చాలామంది అడుగుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్ కూడా చేశారు. భవానీ మాల వేసుకునే వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటి, అవన్నీ చెప్పండి ఒకసారి అని. సరే, ముందుగా ఒక మంచి రోజో లేకపోతే గురువు గారు అందుబాటులో ఉన్నటువంటి రోజో లేకపోతే గురువు గారు రమ్మన్న రోజో వెళ్ళి భవానీ దీక్ష తీసుకుంటాం. భవానీ దీక్ష అంటే సాక్షాత్తు కనకదుర్గ అమ్మవారి దీక్ష. ఇది కొంతమంది 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు ఎవరి యొక్క ఓపికని బట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఈ భవానీ మాల లేదా భవానీ దీక్ష అన్నది చాలా చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కూడా. అంటే ఎవరైతే తీరని కోరికలు, లేకపోతే అమ్మవారి అనుగ్రహం కావాలి, మనకి ఏ పని అవ్వట్లేదు, లేకపోతే అనేక రకాలైనటువంటి మానసిక అశాంతి, కుటుంబ కలహాలు, ఇలా ఏ సమస్య ఉన్నా సరే భవానీ మాల కనుక వేసుకుంటే దానికి సత్వరమైనటువంటి మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది అని చాలామంది అనుభవజ్ఞులు చెప్తున్నటువంటి మాట. అయితే భవానీ మాల వేసుకున్నది మొదలుకొని వాళ్ళు ఏం చేయాలి, చన్నీటి స్నానాన్ని చేయాలి. అది కూడా తలమించి చేయాలి. 2 పూటల స్నానం చేయాలి. 2 పూటల స్నానం చేసి ఏదైతే భవానీ మాల నిమిత్తము ఎర్ర బట్టలు ఉంటాయో ఆ బట్టలు మాత్రమే ధరించాలి. వాళ్ళు పూర్తి శాకాహారం, కనీసం ఉల్లి వెల్లుల్లి కూడా తగలకూడదు అనమాట. మద్యము మాంసాహారము తగలకూడదు. పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. వాళ్ళు భూశయనం అంటే నేల మీద మాత్రమే పడుకోవాలి అవకాశం ఉన్నంత వరకు. ఎందుకంటే ఆరోగ్యవంతులే చేస్తారు. ఒకవేళ అనారోగ్యవంతులు చేశారు అంటే వేరే ప్రత్యేకంగా ఒక మంచమో లేకపోతే ఒక బొంత లాంటిదో వేసుకుని దాని మీద పడుకోండి, దోషం లేదు. అయితే ఎవరైతే ఈ భవానీమాల వేసుకుంటారో వాళ్ళు మనసా వాచా కర్మణ కూడా శుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ఎటువంటి చెడు ఆలోచనలు కానీ, అరవడాలు, కేకలేయడాలు, వాదులాడడాలు, తిట్టడాలు, చాడీలు చెప్పడాలు, దొంగతనాలు ఇలాంటివి ఏమీ కూడా చేయకుండా సర్వకాల సర్వావస్థలందు కూడా దుర్గామాత యొక్క నామ జపం చేసుకుంటూ ఉండాలి. మీకు ఏ మంత్రము లేకపోతే దుర్గా 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 అని చెప్పిస్తే చాలు అని చాలామంది పండితులు వాళ్ళ ప్రవచనాల్లో కూడా చెప్పారు. అందుచేత దుర్గానామం నేను దీంట్లోనే ఈ వీడియోలోనే మీకు భవానీ మాల సమయంలో జపించాల్సిన కొన్ని మంత్రాలు కూడా చెప్తాను. ఒకసారి ఈ నియమాలన్నీ అయిపోయాక సాత్వికమైనటువంటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే బయట భోజనాలు చేస్తున్నారు. బయట భోజనాలు అంటే హోటల్స్లో అక్కడ ఉల్లి వెల్లుల్లి ఖచ్చితంగా కలిసే ఉంటుంది. కాబట్టి ఉల్లి వెల్లుల్లి లేకుండా ఉండే ఆహార పదార్థాలు ఎవరైనా శుచిగా శుభ్రంగా కనుక వండి పెడితే కనుక అక్కడ తినచ్చు. కానీ హోటల్స్లోనూ అది అలా మడి కానీ ఒక పద్ధతి కానీ పాటించే వాళ్ళు ఉంటే ఓకే, పాటించరు అని అనుకుంటున్నాను. నాకు తెలిసినంత మటుకి అలాంటి చోట అయితే తినకుండా ఉంటేనే ఉత్తమం. మనకి పూర్తి ఫలితాలు రావాలి అంటే కొన్ని ఖచ్చితమైన కఠినమైన నియమాలు ఖచ్చితంగా పాటించే తీరాలి. కాళ్ళకి చెప్పులైతే మాత్రం వేసుకోకూడదు, ఆ నియమం కూడా ఉంది. మీరు ఎర్ర బట్టలు మాత్రమే కట్టుకోవాలి. అంతేకాదు ఈ భవానీమాల ఎవరైనా వేసుకోవచ్చు. అంటే 11 రోజులు 21 రోజులు అయితే స్త్రీలు కూడా వేసుకోవచ్చు. అంటే ఋతుక్రమం ఉన్నటువంటి స్త్రీలు కూడా ఆ మాల వేసుకోవచ్చు. 21 రోజులే కాబట్టి 21 రోజులకి మాల తీసేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఎటువంటి దోషము లేదు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎవ్వరైనా సరే చేయొచ్చు. గుళ్ళో మీరు ఒక నామస్మరణ, నామభజన చేసుకోండి. ఖాళీగా ఉన్న ప్రతి సమయంలోనూ కూడా నామభజన చేసుకోండి. ఎవరైనా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఉంటే వాళ్ళ వ్యాపారం, ఉద్యోగం చూసుకుంటూనే ఉదయము సాయంకాలము కూడా దుర్గామాత యొక్క నామభజన, సామూహిక భజన. ఆ గురువు గారి దగ్గర చాలామంది మాలలు వేసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి అందరూ కలిసి సామూహికంగా ఒక చోట భజనలాగా ఏర్పాటు చేసుకోవడం, భజన చేసుకోవడం. ప్రతిరోజు 2 పూటలో కూడా అమ్మవారికి దీపారాధన చేయడం, ధూపదీప నైవేద్యాలు కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి పళ్ళు అలాంటి నైవేద్యాలు పెట్టచ్చు. సాత్వికమైనటువంటి నైవేద్యాలు మాత్రమే పెట్టాలి, బలులు ఇవ్వకూడదు. అలాగే దేవాలయంలో కూడా మీరు అభిషేకాలు చేయించుకోవడం, దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం ఇలాంటివి చేసుకోవచ్చు. ఎంగిలి పదార్థాలు మీరు ఎవరికి ఇవ్వకూడదు. ఎవరి ఎంగిలైనా సరే మీరు తినకూడదు. అదొక ముఖ్యమైనటువంటి నియమం. ఇంకొకటి ఏంటంటే మీరు ఇంట్లో మీ తల్లిదండ్రులో లేకపోతే మీ అక్క చెల్లెలో ఎవరైనా సరే శుచిగా శుభ్రంగా ఉల్లి వెల్లుల్లి మద్యము మాంసము ఇలాంటివి ఏమీ లేకుండా సాత్వికమైనటువంటి ఆహారం వండి పెట్టే వాళ్ళు ఉంటే
చక్కగా మీరు ఆ ఆహారం కూడా తీసుకోవచ్చు. దోషం అయితే ఏమీ లేదు. అయితే దీంట్లో మీకు నామాలు చెప్తా అన్నాను కదా! ఆ నామం ఏంటంటే మీరు సాధ్యమైనంత ఎక్కువసేపు ఓం దుం దుర్గాయై నమః అన్న మంత్రాన్ని కానీ, ఏదైనా సరే 108కి మించి చెయ్యండి. అలాగే ఓం శ్రీ భవాన్యై నమః అన్న మంత్రాన్నైనా జపించుకోవచ్చు. ఓం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అన్న బీజ మంత్రాన్ని కూడా. దీనివల్ల ఏమవుతుందంటే మీకు అమ్మవారు రక్షణ కవచంలా ఉండడమే కాకుండా మీకు వచ్చేటటువంటి అనేక కష్ట నష్టాల నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది. మీ సమస్యలన్నింటినీ కూడా దూరం చేస్తారు అమ్మవారు. ఎందుకంటే ఈ దీక్షా కాలంలో మీరు చాలా శుచిగా, శుభ్రంగా, నియమంగా, బ్రహ్మచర్యంతో సర్వకాల సర్వావస్థలయందు అమ్మవారి మీదే మీ ఫోకస్ అంతా ఉంటుంది కాబట్టి ఈ మంత్రాలు మీకు త్వరగా ఫలిస్తాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. త్వరగా ఫలించాలి, ఈ మంత్రాలు మనకి కష్టాల నుంచి బయటపడేయాలి అనుకున్న వాళ్ళు చక్కగా అన్ని నియమ నిబంధనలతో పాటుగా మీరు ఈ యొక్క నామ మంత్రాలని రోజు 3 మంత్రాలు కూడా చదువుకోవచ్చు. 108, 108, 108 చొప్పున 3 మంత్రాలని చదువుకోవచ్చు. లేకపోతే ఏదో ఒక మంత్రాన్నైనా సరే మీరు జపించండి. మీకు అన్ని రకాలుగా శ్రేయస్సునిస్తారు దుర్గా అమ్మవారు. దుర్గా కవచం కానీ, దుర్గా అష్టోత్తరం కానీ, లలితా సహస్రనామాలు కానీ, లేకపోతే ఎవరైనా దుర్గా వైభవాన్ని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ దుర్గా వైభవాన్ని చెప్పించుకోవడం కానీ, అంటే సాధ్యమైనంత వరకు మీ సమయం అంతా కూడా అమ్మవారికి దగ్గరగా ఆ ఉపాసన, అదే ఉపాసన అంటే అమ్మవారికి దగ్గరగా గడపడానికే ప్రయత్నం చేయండి. ఇంకా మిగతా ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు సాధ్యమైతే ఇంట్లో మీకు అటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటే ఉండండి. లేకపోతే మీ స్వాములందరూ కలిసి భవానీ మాలలు వేసుకున్నటువంటి స్వాములు, మాతలు అందరూ కలిసి ఎక్కడైతే ఉంటారో అక్కడే అందరితో కలిసి చక్కగా నామ భజన, నామ సంకీర్తన, దుర్గాదేవి యొక్క మంత్ర జపం ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఆఖరికి చివరి రోజు చాలామంది నేను చూస్తున్నాను కాలినడకన దుర్గా అమ్మవారి యొక్క గుడికి ఇంద్రకీలాద్రి విజయవాడ దాకా వెళ్ళి అక్కడ మాలను తీస్తున్నారు. లేకపోతే ఇక్కడే ఏదైనా దేవాలయంలో కూడా మాలను తీసి వస్తున్నారు. మాలను తీసేశాక ఆ రోజు మాత్రం మీకు చేతనైనంత అన్నదానం కానీ, వస్త్రదానం కానీ ఏదో ఒకటి దానం చేయడం చాలా ఉత్తమమైనటువంటి పని. ఈ మాల ధరించి తీసాక ఆ అన్నదానం కూడా ఎలాగా శుచిగా, శుభ్రంగా ఉండడమే కాకుండా ఉల్లి వెల్లుల్లి లేకుండా ఉన్నటువంటి ఆహారాన్ని మాత్రమే అన్నదానంలో పెట్టండి. అంటే మద్యము, మాంసము తగలకూడదు, ఉల్లి వెల్లుల్లి తగలకూడదు. అలాగే బ్రహ్మచర్యాన్ని పూర్తిగా పాటించాలి ఈ దీక్షాకాలం అంతా కూడా. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.